అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ అంతరంలో గని ఉన్నది. కె జగన్నాథం. అంతరంలో మీ అంతరంలో గొప్ప అద్భుతమైన గని ఉన్నది. ఆ గనిలో మనం వెతకాలి. వెతికితే దొరుకుతుంది, వెతకపోతే దొరకదు. అద్భుతమైన గని. అందుకే అన్నారు లోపల గని ఉన్నదని. ఆ గని ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే మన పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ మనకు వచ్చినటువంటి ఈ సంపద, సృష్టి, లేకుంటే ఈ అనుభవాలు, ఇవన్నీ కూడా జీవితం అంతా కూడా అంతరం నుంచి వచ్చి బాహ్య ప్రపంచంతో అనుసంధానమై ఉండేది. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మర్మం బెరగవు, ముక్కులోని గాలి ముక్తికి మార్గమయ్యా విశ్వదాభిరామ వినురవేమన్నారు. మీ ముక్కులోని గాలే మీకు ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం. ఆ గాలి ముక్కులోని గాలి ఎక్కడ పోతుంది? లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. కాబట్టి గాలి యొక్క గొప్పతనాన్ని మీరు గమనిస్తే మీరు గనిని గమనించినట్లే, ఆ గని మీకు దొరికినట్లే. అందుకే అన్నారు యోగీశ్వరులకు గని ఉన్నది లోపల, యోగీశ్వరులకు అన్నారు. గని లోపల ఉంది యోగీశ్వరులకు. నువ్వు యోగివుగా గని, అద్భుతమైన గని లోపల ఉన్నది. అవన్నీ మనం బయటికి తీయాలంటే తీస్తాం. మనం ఒకటి గమనించుకోవాలా, శాంతి, సంతోషము, ఆనందము, దుఃఖము, కోపము, అసూయ, ప్రేమ, స్నేహము, ఇలాంటి అనేకమైన భావాలన్నీ కూడా, కష్టాలు, సుఖాలు అన్నీ కనుక్కోండి. ఏవైనా కానీ పగ, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడ గుమికూడి ఉంటాయి? ఇవన్నీ సముద్రంలోనా, చెరువులోనా, ఇంట్లోనా, బయట, లేకపోతే ఒక చెట్టులోనా, పుట్టలోనా, పుస్తకాల్లోనా, ఇంకా ఇంకెక్కడైనా భూమి లోపల ఉంటాయా? ఎక్కడుంటాయి ఇవన్నీ? ప్రేమతత్వము, మంచి భావన, కరుణ, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఎక్కడా బయట కనిపించదు. ఇక్కడ ఏ షాప్లో కనిపించవు, ఏ ఫ్యాక్టరీలో తయారు చేయబడవు, అవన్నీ ఏ కార్ఖానాలు తయారు చేయబడవు, ఏ మనిషి సృష్టించడు. అవన్నీ కూడా మన అంతరంలో ఉన్నాయి. కరుణ ఉంది, దయ ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, మంచి భావాలు, ప్రేమ, మంచి తత్వము, మంచి మనసు, మంచి మాట, ఈర్ష్య, ద్వేషం, అవి కూడా నెగిటివ్ కూడా. ఈర్ష్య, ద్వేషం, పగ, అవన్నీ ఎక్కడి నుంచి ప్రొడక్షన్ అవుతుంది? ప్రొడక్షన్ అయ్యే స్థానం ఎక్కడ? వాటి ఉత్పత్తి స్థానం ఎక్కడ? వాటి కార్ఖానా ఎక్కడ? ఆ కార్ఖానా కేంద్రం ఇది అంతరమే. అందుకే అంతరంలో గని ఉన్నది. ఊరికి పేరు అంతరంలో గని ఉన్నది యోగీశ్వరులకు. మీరు అంతరంలో ఉన్నటువంటి గనిని గమనించండి. మీరు ఏం చేయాల్సి పనిలేదు. నథింగ్, ఏమీ ₹1 ఖర్చు పెట్టాల్సి పని. మీ అంతరంలో ఏముందో గమనిస్తూ ఉంటే అవి దొరుకుతాయి మీకు. మీరు ప్రేమ కావాలన్న అంతరం నుంచి అని ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటే ప్రేమ సహజంగా వస్తుంది, చేసి పెడుతుంది. దయ కావాలంటే దయ వస్తుంది, కరుణ కావాలంటే కరుణ వస్తుంది. మనలో ఉండే ఈర్ష్య, ద్వేషము, పగ అవన్నీ కూడా ఉత్పత్తి అయితే ప్రొడక్షన్ అవుతాయి, సహజం. ఎవరికైనా అయితే దేవతలు కూడా అయ్యాయి. దేవతలు కూడా ఈర్ష్యతో కొట్లాడుకున్నారు, యుద్ధాలు చేసుకున్నారు, తగాదాలు పడ్డారు, అనేక కష్టాలు పడ్డారు. అవన్నీ మీకు వచ్చేటువంటి ఈర్ష్య, ద్వేషము, పగ ఇవన్నీ కూడా ఎప్పుడైతే మీరు గమనిస్తారో మీ అంతర ప్రపంచానికి మీరు చెప్పుకోండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. నాకు వచ్చినటువంటి ఈ సరికాని అరిషడ్ వర్గాలన్నీ కూడా, ఇవన్నీ కూడా నాకు అక్కర్లేదు, ఇవన్నీ నా నుంచి డిలీట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలని మీకు చెప్పుకొని ధ్యానం చేయండి. అద్భుతంగా అవన్నీ టోటల్గా డిలీట్ అయిపోతాయి. అదే స్థానంలో నాకు ప్రేమ కావాలా, కరుణ కావాలా, కుటుంబ సభ్యుల్ని, బయటి వారిని, అందరినీ ప్రేమించాలా, అందరితో మంచిగా ఉండాలా, నా మాట తీరు వేరే మంచిగా రావాలా, నా నడక మంచిగా రావాలి, మీరు చెప్పుకోండి. మీ అంతరాన్ని చెప్పుకోండి. అవన్నీ కూడా సహజంగానే చేసి పెడతారు. ఆ చేసే గని ఎక్కడుంది? బయట ఎక్కడ లేదు. బయట ఎవరైనా ఇవన్నీ మీకు చేసి చెప్పి క్లాస్ తీసుకొని 10 నిమిషాలు చెప్పినా
అవి టెంపరవరీగా కొద్ది నిమిషాలు మాత్రం మీలో ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి, ఉంచుకో. అవన్నీ కూడా మీలో, మీ గనిలో, ఈ వజ్రపు గనిలో, ఈ కాయపు టూపిరిలో, అందుకన్నారు కాయపు టూపిరిలో గని ఉన్నది అని. యోగీశ్వరుల కాయపు టూపిరి, ఈ కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీశ్వరులకు. ఇది అక్షరాల సత్యం, మహానుభావులు ఊరికి చెప్పలేదు. కాబట్టి ఆ గన్ని మీరు గమనించాలి. గమనించి సహజంగానే అవన్నీ మీకు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? డైమండ్స్ దొరుకుతాయి, వజ్రాలు దొరుకుతాయి, వజ్ర వైడూర్యాలు దొరుకుతాయి, సంపద దొరుకుతుంది. మీకు బయట సంపద కొద్దీ మీ అంతర్ సంపద చాలా గొప్పది. జీవితం అంటే ఇంత హ్యాపీగా ఉంటుందా అని అనుకుంటావు. అన్నిటినీ గమనించడం మొదలు పెడతావు. నీ వస్తు సామాగ్రిని, నీ సంపదను గమనించడం మొదలు పెడతావు. నీ స్నేహితుల్ని, భార్యని, కొడుకుల్ని, కోడలని అందరి గమనించి నేను ఇంత సంపద ఉన్నవాడినే కదా, ఏం లేని దరిద్రంలాగా ఏడుస్తున్నాను అని భావన వస్తుంది. కాబట్టి మీ అంతరంలో ఉండే గనిని మీరు గమనించండి. ఇంతకుముందు లోపల గని ఉంది. సైలెంట్గా గంటలు మౌనం కూర్చోండి. గని మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ మనసు ఎప్పుడైతే ప్రశాంతత అవుతుందో, నిశ్శబ్దం అవుతుందో, నిమ్మళంగా ఉంటుందో, అప్పుడు అవన్నీ మీకు ఒక్కొక్కడే జీవితం ఇంత అద్భుతంగా ఉంది కదా, ఎంత గొప్పవాడిని నేను భూమి మీదకి జన్మ తీసుకోవడం అనే భావన వస్తుంది. కాబట్టి మీ గన్ని గమనించండి. మళ్ళీ కలుసుకుందాం ఇదే సబ్జెక్ట్ పైన. ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.